గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ అప్పు కోసం నిన్న మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకు ముందే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్ల లోన్ తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఓపెన్ మార్కెట్లో ఈ లోన్ తీసుకోబోతుంది. నిన్న ఇంకొక 5,000 కోట్ల లోన్ తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తంగా టీజీఐఏసీ ద్వారా 10,000 కోట్ల రుణాలు తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రుణాలు దేనికి ఖర్చు చేయబోతుందంటే త్వరలో రైతు రుణమాఫీ చేయబోతుంది. ఆ రైతు రుణమాఫీ కోసం ఈ 10,000 కోట్లను ఖర్చు చేయబోతుంది. ఇవి అవుట్ ఆఫ్ ద ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తేబోయే రుణాలు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఇంకొక 10 నుంచి 15,000 కోట్ల లోన్ తీసుకోవడానికి ఆర్బీఐని అనుమతి అడిగింది. ఆర్బీఐ నుంచి ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. అది కాకుండా ఇక్కడ ఒక 10,000 కోట్లు అంటే మొత్తంగా 25,000 కోట్లు లోన్ల రూపంలో తెలంగాణ ప్రభుత్వం సమకూర్చబోతుంది. ఇంకా టీజీఐఏసీకి హైదరాబాద్ శివార్లలో అంటే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఒక 50,000 ఎకరాల విలువైన 700 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఆ భూములను కుదబెట్టి బ్యాంకులకు, ఆర్థిక సంస్థల దగ్గర ఆ భూములను కుదబెట్టి ఇంకొక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల లోన్లు తేబోతుంది. మొత్తం ఆగస్టు 15లోగా 45,000 కోట్ల లోన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇది ఎందుకు అంటే సంక్షేమ పథకాల అమలు కోసం తామిచ్చిన గ్యారంటీలను సంక్షేమ పథకాలను అమలు చేయడానికి లోన్లు తీసుకురాబోతుంది. రైతు రుణమాఫీ చేయడాన్ని ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాల్సిందే. రైతులను విముక్తి చేస్తే వాళ్ళు ఆర్థికంగా బలోపేతమవుతారు, అది మంచిదే. కానీ రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరుల నుంచి కాకుండా లోన్లు తెచ్చి రుణమాఫీ చేస్తే ఆ భారం అధికంగా పడుతుంది, అధిక వడ్డీల భారం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేసిండని చెప్పి దాంట్లో ఏం చేసిండంటే సివిల్ సప్లైస్ కార్పొరేషను ద్వారా వడ్ల కొనుగోళ్లకు, ఇతర కొనుగోళ్లకు తెచ్చిన లోన్లను కూడా అలా కలిపి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పాలని చెప్పింది. మరి ఇప్పుడు వీళ్ళు కేవలం సంక్షేమ పథకాల అమలుకు 45,000 కోట్ల లోన్లు తేబోతున్నారు. ఇప్పటికే 32,000 కోట్ల లోన్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల్లో చేయబోతున్న అప్పు దాదాపు 90,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 7 లక్షలు అని చెప్తే ఆల్రెడీ 54,000 కోట్లు మనకు విభజన చట్టం ప్రకారం మన తెలంగాణ మీద నెత్తి మీద రుద్దిండ్రు. అది కాకుండా ఇంకొక 3 లక్షల కోట్ల వరకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పు ఉంటుంది. అవుట్ ఆఫ్ ద ఎఫ్ఆర్బిఎం కార్పొరేషన్ ద్వారా వచ్చే అప్పు ఇంకొక 1,00,00,000 కోట్లు ఉంటుంది. అంటే మొత్తంగా ఒక 4.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే అంటే గత 10 ఏళ్లలో చేసిన అప్పు ఒక 4.5 లక్షల కోట్లు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేయబోతున్న అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. ఆయన అధికారం చేపట్టిన అంటే ఇది ఒక ఫైనాన్స్ లేరు నేను చెప్తలేను. ఆయన అధికారం చేపట్టిన డిసెంబర్ టు డిసెంబర్ లెక్క పెట్టుకుంటే ఒక 1,00,000 కోట్లకు పైగా కొత్త అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయబోతుంది. అప్పుల మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా గగ్గోలు పెట్టినరు. ఇప్పుడు ప్రభుత్వ భూములను కుదబెడుతుండ్రు. ఇప్పుడు రైతు రుణమాఫీ కోసం ఒక కార్పొరేషన్ పెట్టబోతుండ్రు. ఆ కార్పొరేషన్ ద్వారా లోన్లు తేబోతున్నారు. అంటే కేసీఆర్ ప్రైవేట్ టిమ్స్ తరహా హాస్పిటల్ కట్టడానికి అంటే నిమ్స్ తరహాలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి ఒక కార్పొరేషన్ పెట్టి రుణ సమీకరణ ప్రయత్నిస్తే గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇవాళ రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లోన్ తేబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలకు అద్దం పడుతుంది. థ్యాంక్ యూ.